ఇంకొకటన్నా నా తరపు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ అంటే మేము వీడియో చూసి వచ్చినాము మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్తారు కదా, వాళ్ళకేమో ఒక 5,000 10,000 తగ్గించే అవకాశం ఖచ్చితంగా నా తరపు నుంచి అయితే నేను రిక్వెస్ట్ చేస్తాను. ఖచ్చితంగా అన్న తరపున ఖచ్చితంగా తగ్గిస్తాను. హలో ఫ్రెండ్స్, రీసెంట్గా ఒక బండి పెట్టాను కదా, ఒక ఆల్ఫా బండి 35,000 కదని, అది ఇంకా ఉంది. మీరు ఎవరైనా కావాలనుకుంటే ఫోన్ చేయండి. ఇంకొకటి వచ్చేసి ఆల్ఫా 2017 మోడల్ పెట్టాము, 1,60,5,000 అది వెళ్ళిపోయింది బండి. ఎంత పోయింది నా బండి? 1,55,000 పోయింది. మన సబ్స్క్రైబర్కి ఏంటి ఇంకా తక్కువగా ఇస్తుంటే మీ, బట్ అది బ్యాడ్ లక్. ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ ఈ వెహికల్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా 2017 మోడల్ వెళ్ళిపోయింది. ఇప్పుడు రీసెంట్గా వచ్చేసి ఇప్పుడు ఇది 2011 అప్పి బండి ఇది అన్నదే. ఇప్పుడు నుంచి మన ఛానల్లో అంటే ఇంతకుముందు మనము ఎన్ని ఆటోలు తీసుకొచ్చినా ఎవరిది అనేది ఓనర్ ఇంతవరకు చూపించలేదు. ఇప్పుడు నేను పరిచయం చేస్తున్నాను. నా పేరు సురేష్, ఎమ్గనూరు నుంచి మన దగ్గర వర్క్ చేయించుకునే వస్తుంటాడు. ప్లస్ మనం ఆటోలు కూడా ఏమైనా సేల్స్కి పెడుతున్నాము. మీరు చాలామంది కన్ఫ్యూజన్ అయిపోతుంటారు, అంటే సెకండ్ హ్యాండ్ బండ్లు అమ్మేటప్పుడు అవి పార్ట్స్ సరిగ్గా ఉండవు, ఏదో ఇంజన్ రిపేర్ ఉంటుంది, తీసుకుపోయినా మన ప్రాబ్లం ఉంటుంది అనుకుంటూ ఉండొచ్చు. మన వీడియోస్ మీరు చూస్తున్నారు కదా, మనం వర్క్ చేస్తున్నాం, స్పెషల్గా మనం వర్క్ చేస్తున్నాం కాబట్టి మన దగ్గర చేపిస్తారు. అన్న వాళ్ళు కండిషన్ ఉంటేనే బండ్లు అమ్ముతారు, కండిషన్ లేకపోతే బండి అమ్మరు అన్నమాట. అవునా? అలాగంట. కండిషన్ లేకపోతే ఇప్పుడు వాళ్ళు అమ్మినా కూడా వాళ్ళకి బిజినెస్ లాస్ అవుతుంది కాబట్టి ఆ పేరు వాళ్ళు పొగొట్టుకోరు ఎవరైనా కూడా. చాలామంది చేస్తూ ఉండొచ్చు. నేను అన్నది 2వ బండి 3వ బండి ఇప్పుడు పెట్టడము, ఒక బండి అయితే యూట్యూబ్లో పెట్టలేదు, ఇది 3వ బండి వీళ్ళు నా దగ్గరికి రావడము. ఇంకొకటి ఇక్కడ కూడా ఒకటి వర్క్ జరుగుతుంది చూడండి, ఇక్కడ అది కూడా చూపిస్తాను వెహికల్. ఇప్పుడు దీని గురించి అన్న డీటెయిల్స్ చెప్తాడు, వినండి. మనకి నేను ఇంతవరకు నా నెంబర్ ఇస్తుంటే కదా, ఇప్పుడు నుంచి నేను అన్న నెంబర్ ఇస్తాను అనమాట. మీకు ఏమైనా డౌట్ ఉంటే అంటే అనవసరంగా ఇప్పుడు మనం వీడియోలు క్లియర్గా చెప్పినాము, చెప్పిన తర్వాత కూడా మళ్ళీ అన్న పేపర్ ఉందా అది లేదు అని అనుకుంటాగా, వీడియోలోనే చూడండి. మీకు మొత్తం చూసుకున్న తర్వాత ఏమైనా మేము చెప్పడం మిస్ అయ్యింది ఉంటే అది కనుక్కోండి. ఇంకా మిగతా డీటెయిల్స్ అయితే దాదాపుగా వీడియోలోనే చూపిస్తాం, అన్నీ చూడండి. మీకు ఫొటోస్ పంపేయండి అంటారు ఫోన్ చేసి, ఆ ఫోటో కంటే వీడియోలోనే క్లారిటీగా చూపించేస్తాం మీకు, వీడియోలోనే చూడండి. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్. వీడియో ఆటో గురించి మొత్తం డీటెయిల్స్ చెప్తాం, వినండి. ఇది కూడా వర్క్ ఇంకా మనం చేయాలి, చేసిన తర్వాత దీని కూడా డీటెయిల్స్ చెప్తాను, ఎంత పోతుంది ఎంత లేదనేది. దీని మొత్తం వర్క్ కంప్లీట్ అయిన తర్వాత చెప్తాను. ప్రస్తుతానికి వచ్చేసి ఇప్పుడు చెప్పాను కదా, ఇదే మన దగ్గర రెడీగా ఉండేది. మొత్తం చూపిస్తాను. టైర్స్ చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే మీరు బంపర్ క్యారియర్తో సహా మొత్తం సెట్టింగ్ కూడా ఉంది. లోపల హాఫ్ సీలింగ్ ఉందన్నమాట, పూర్తి పైప్ సెట్టింగ్ కూడా ఉంది దీనికి. టైర్స్ చూసుకోండి. పైన క్యారియర్ పైప్ సెట్టింగ్ సహా ఉంది. బాడీ ఎక్కడ డ్యామేజ్ కూడా లేదు. హాఫ్ సీలింగ్ అంటే రేకులకు అది బట్ట ఉంటుంది, డిజైన్ ఉంటుంది అంతే, మిగతా అంతా సీలింగ్ మాదిరిగా ఉంటుంది. అది హాఫ్ సీలింగ్ అంటే. సీట్లో చూసుకోండి, సైడ్ సైడ్ చూసుకోండి. అన్న లోపల కూర్చోనా, బ్యాటరీ కూడా ఉంది, అద్దం యుద్ధం అంతా ఆల్ ఓకే. ఆల్ ఓకే. ఇప్పుడు అన్నతో కనుక్కుందాం ఒకసారి, ఎంతనా మోడల్ ఎంతనా? ఇది 2011 మోడల్. ఆల్ పేపర్ అంతా ఓకేనా? సెల్ఫ్ ఉందన్న బండికి? బండి సెల్ఫ్ కూడా ఉంది. అన్ని బుక్ కండిషన్ బండి ఉండేది 2011 ఆల్ పేపర్స్. ఎవరితోనా కస్టమర్ అన్న బండి? ఇది నాదే ఓన్ బండి. ఓన్ తెచ్చి ఫస్ట్ స్టార్టింగ్ షోరూమ్ నుంచి తెచ్చుకున్నా. ఓకే. ఇంటికని పెట్టుకున్నా, ఇప్పుడు అమ్మేస్తా. ఉన్నాయి కదా మాది చాలా బండ్లు ఉన్నాయి కాబట్టి చాలా బండ్లు ఉంటాయి. సింగిల్ హ్యాండ్ ఇది. బండికి ఎంతో ప్యాచర్ అంతా బాగుంది కదా, ఏం ప్రాబ్లం ఏం లేదు, డ్యామేజ్ ఎక్కడ లేదు, ఏమీ ప్రాబ్లం లేదు. ఓన్ బండి కాబట్టి నీట్గానే పెట్టుకుంటారు. అవసరం ఉంటే తీస్తాం, లేకపోతే లేదు. బాగుందిలేండి బండి కూడా మొత్తము నీట్గా ఉంది. సెట్టింగ్ గిట్టింగ్ అంతా క్యారియర్ బంపర్ అన్నీ ఉన్నాయి కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, చూసినారు కదా మొత్తం బండి అయితే ఆల్ ఓకే. సీలింగ్ కూడా అంతా ఉంది, జస్ట్ రన్నింగ్ చేసుకునే వెహికల్ అనమాట, ఎటువంటి ప్రాబ్లం లేదు. సెల్ఫ్ గిల్ఫ్ అన్నీ ఉన్నాయి కదా, ఏం ప్రాబ్లం లేదు.
అందులో అన్న సపరేట్గా నా డ్రైవర్కి ఇచ్చి మెయింటైన్ చేసినట్టు ఇంటికి. నా బండ్లు ఎక్కువ ఉన్న వల్ల ఎందుకో మనకి డ్రైవర్ లేనందుకు వల్ల అమ్మేస్తున్నాను, అంతమించి ఏం ప్రాబ్లం లేదు. మీకు 1-2 సార్లు వచ్చి చెక్ చేసుకొని తీసుకొని వెళ్ళండి, మళ్ళీ ఇబ్బంది ఏం లేదు. ఇంకొకటి వచ్చేసి బండి 1,40,000 అంట బండి రేట్ వచ్చేసి. 2011 మోడలు, పేపర్లు క్లియరెన్స్ అన్నీ ఉన్నాయి, టైర్లు స్టెప్నీ కూడా ఉందంట. ఇంకా ప్లస్ పాయింట్ ఏం లేదు, రన్నింగ్ వెహికల్ అనుకోవాలంటే. అందులో అప్పి బండి 2011 మోడల్. డెక్ కూడా ఉందా? డెక్ కూడా ఉందంట. ఇంకా ఏం చూసుకొని మన అన్నీ పెట్టినారు, ఓన్ బండి కాబట్టి అన్నీ పెట్టినారు. ఇంకా మన సబ్స్క్రైబర్ ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. ఇంకొకటి నా తరఫు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే, మన సబ్స్క్రైబర్స్ అంటే మేము వీడియో చూసి వచ్చినాము, మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్తారు కదా, వాళ్ళకేమో ఒక 5,000 10,000 తగ్గించే అవకాశం ఖచ్చితంగా నా తరపు నుంచి అయితే నేను రిక్వెస్ట్ చేస్తాను. ఖచ్చితంగా అన్న తరపున ఖచ్చితంగా తగ్గిస్తాను. వీడియో చూసి వచ్చిన వాళ్ళకి వేరే రేట్ ఉంటుంది. మన ఛానల్ సబ్స్క్రైబర్ ఈ వీడియో చూసి నలుగురికి షేర్ చేసి ఈ విషయాన్ని నలుగురికి తెలియజేయండి. అలా షేర్ చేసిన వాళ్ళని చూస్తాం, చెక్ చేస్తామంటే మన ఛానల్లో వీడియోస్ ఎన్ని చూసినారని లేదనేది. వాళ్ళకి 1,30,000 నేను ఇప్పించగా ట్రై చేస్తాను అనమాట. ఓకే చూడండి, ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్. స్క్రీన్ మీద అన్న నెంబర్ ఇస్తున్నాను కదా, అన్నకు ఫోన్ చేయని ఏమైనా డీటెయిల్స్ ఉంటే ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా, మీకేమైనా డౌట్స్ ఉంటే అన్నకి ఫోన్ చేయొచ్చు. బట్ నైట్ టైము చేయొద్దండి, మార్నింగ్ టైము. ఏమైనా అన్నకి 2-3 ఫోన్ కాల్స్ చేస్తున్నప్పుడు బిజీగా ఉన్నా ఒక మళ్ళీ కాల్ బ్యాక్ చేయని ఇబ్బంది ఏం లేదు. ఓకే అన్న స్క్రీన్ నెంబర్ కనిపిస్తుంది కదా, ఫోన్ చేయండి. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్.